పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్లో ప్రజలు భారీగా నిరసన తెలియజేశారు. వందలాది మంది ఇజ్రాయిలీలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మధ్యప్రాచ్య యుద్ధానికి నిరసనగా టెల్ అవీవ్తో పాటు మరికొన్ని ఇజ్రాయెల్ నగరాల్లో వందలాది మంది ప్రజలు గుమిగూడారు. యుద్ధంలో చనిపోయిన ఇరాన్ చిన్నారుల ఫోటోలతో ఆందోళన చేపట్టారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన యుద్ధానికి వ్యతిరేకంగా టెల్ అవీవ్తో పాటు ఇతర ప్రాంతాల్లో వారానికోసారి నిరసనలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ నిరసనల్లో కొద్ది డజన్ల మంది మాత్రమే పాల్గొనేవారు. అయితే నిన్న మాత్రం వేలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చారు. ఈసారి ర్యాలీలో స్టాండింగ్ టుగెదర్, పీస్ నౌ, విమెన్ వేస్ పీస్ వంటి పలువురు మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ వామపక్ష సంస్థలు ర్యాలీల్లో పాల్గొన్నాయి. టెల్ అవీవ్లో జరిగిన నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అది కొన్ని పట్టణాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులను తొక్కిపట్టారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇజ్రాయెల్లో 50 మందికి పైగా గుమిగూడటం నిషేధించారు. ఇరాన్, లెబనాన్ నుంచి ప్రతిరోజు క్షిపణులు, రాకెట్ల దాడులు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి భారీగా రావడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. టెల్ అవీవ్లో భద్రతా దళాలు కొంతమంది ప్రదర్శనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నగరంలో 13 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వాస్తవానికి ఇజ్రాయెల్లో ఇరాన్పై యుద్ధానికి ప్రజా మద్దతు ఉంది. ఇజ్రాయెల్ డెమోక్రసీ ఇన్స్టిట్యూట్ ఇటీవల ప్రచురించిన ఒక పోల్లో యూదు ఇజ్రాయిలీలు 78% మంది ఈ యుద్ధానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అదే అరబ్ ఇజ్రాయేలీ మైనార్టీ వర్గంలో ఈ మద్దతు కేవలం 19%గా ఉంది. అయితే వ్యతిరేకించే వారి వాటా మార్చి ఆరంభంలో 4% ఉండగా ఇప్పుడది 11.5%కి పెరిగిందని ఆ సంస్థ తెలిపింది.